శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారం. నేను నిన్న మీతో మనవి చేసి ఉన్నాను, శిథిలమైపోయినటువంటి ప్రాంగణమునందు నలదమయంతులిద్దరూ కూడా విశ్రాంతి తీసుకున్నారు. ఆ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో దమయంతీదేవి గాఢ నిద్రకి వశురాలైంది. నలుడు దమయంతీదేవి పడుతున్నటువంటి కష్టాల్ని చూసి, ఈమె నాతో ఉండడం వల్ల ఇన్ని కష్టాలు పడుతోంది, ఈమెని నేను విడిచిపెట్టేస్తే ఈమె పుట్టినింటికి వెళ్ళిపోయి సుఖపడుతుంది అని ఒక ఆలోచన చేశాడు. కొంత దూరం వెళ్ళాడు, కానీ భార్య మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ చేత మళ్ళీ వెనక్కి వచ్చి ఆమెను చూసి విడిచిపెట్టి వెళ్ళకూడదు అనుకున్నాడు. మళ్ళీ తను వెళ్ళిపోతే తప్ప ఆమె సుఖపడదు అని ఒక ఆలోచన వచ్చి మళ్ళీ బయలుదేరిపోవడం మొదలుపెట్టాడు. బాలనొక్కర్తూ నిక్కానపాలు చేసి నిష్ఠురుండనై ఈ నెట్లు నేర్తువోవా అనక కలిచేత నాకృష్టుడైన నలుడు విగతకరుణుడై దమయంతి విడిచి చనియే. నేను ఈమెను ఎలా విడిచిపెట్టి అరణ్యంలో వెళ్ళిపోతాను అనేటటువంటి ఆలోచన రానివాడై ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోవడానికే నిర్ణయం చేసుకుని ఆమెని ఆ దారుణమైనటువంటి అరణ్యంలో విడిచిపెట్టి నలుడు వెళ్ళిపోయాడు. ఎందుకని వెళ్ళిపోయాడు అన్న మాటకి నన్నయ్య గారు కారణం చెప్తున్నారు. కలిచేత ఆకృష్టుడైన నలుడు, కలిపురుషుని చేత ఆవహింపబడి ఉన్నాడు కనుక ఆయనకి ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అన్న విషయంలో యుక్తాయుక్తమైనటువంటి విచక్షణను కోల్పోయాడు. ఏది చెయ్యకూడదో అటువైపుకు మనసు వెళ్ళిపోయింది. ఇది భారతీయ ధర్మము. అది కష్టం కానివ్వండి, సుఖం కానివ్వండి, జీవితం అంతా కష్టాలు పడనివ్వండి, జీవితం అంతా సుఖాలు అనుభవించనివ్వండి, కష్ట సుఖములు రెండూ అనుభవించనివ్వండి. ఒకసారి మూడు ముళ్ళు వేసిన తర్వాత ఇక భార్యని విడిచిపెట్టేయడం అన్నమాట కానీ, ఏ కారణం చేత భర్తని భార్య విడిచిపెట్టడం అనేటటువంటి మాట కానీ అసలు సనాతన ధర్మమునందు లేవు. ఒకసారి మూడు ముళ్ళు వేస్తే ఇంకా అంతే. కడుపున బిడ్డ పుట్టినప్పుడు ఒక అవకరంతో పుట్టాడు అనుకోండి, అవకరంతో పుట్టిన బిడ్డ అని వదిలేస్తారా? అవకరంతో పుట్టిన బిడ్డ అని అతని మీద ఎక్కువ ప్రేమ పెంచుకుంటారా? ఎక్కువ ప్రేమ పెంచుకుంటారు. అలా ఎక్కువ ప్రేమ పెంచుకొని ఆ బిడ్డలతోటే గడుపుతూ ఉంటారు. కొన్ని జీవితంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఉపన్యాసం చెప్పడం ఒక ఎత్తు అయితే కొన్ని విషయాలను చూసినప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది. హైదరాబాద్లో నాకు తెలిసిన తల్లి పేరు ఎందుకు చెప్పాలి, మహాసౌజన్యమూర్తి. ఆమెని నా కూతురుగా భావన చేస్తూ ఉంటాను. నేను నా సొంత కూతురులాగే భావన చేస్తా. ఆ తల్లి కొడుకు మానసికమైనటువంటి పరిణతిని పొందలేదు, తల కొట్టేసుకుంటూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళడు. ఆ భర్త దైవం, అంత గుండెల్లో పెట్టుకు చూసుకుంటాడు. కానీ ఆమె మాత్రం ఆ కొడుకుని విడిచిపెట్టలేక మానసిక పరిణతి లేనటువంటి ఆ కొడుకుని పట్టుకుని అహర్నిశలు ఆవిడికి అదే పని, ఆ కొడుకుని చూసుకోవడం అంతే. ఒక్కొక్కసారి ఫోన్ చేసి నాతో మాట్లాడుతూ ఆవిడ ఒక మాట అంటుంటారు, గురువుగారు నా జీవితంలో నాకు ఉపశాంతి మీ ఉపన్యాసాలే అంటుంటారు. నాకు గుండెల్లో కలుక్కుమంటుంది నిజంగా. అబ్బా ఏమి తల్లితనం రా, ఆ పిల్లవాడు అలా ఉన్నాడు కాబట్టి వాడిని విడిచిపెట్టి వెళ్ళలేక ఆమె తన జీవితాన్నంతటినీ ఆ పిల్లవాడి కోసం అని చెప్పి అర్పణ చేసేసింది. వాడిని చూసుకుంటూ ఉండిపోవడమే.
ఏమి కడుపున పుట్టిన బిడ్డ అయితే అవకరంతో ఉన్నవాడైతే అంత ప్రేమిస్తామే, భార్య యందు లోపం ఉంటే దాన్ని సర్దుకుని పోయి పసిపిల్ల లాంటిది దాని మనస్తత్వం అంతే అని విశాల హృదయం పురుషుడికి ఉంటే సర్దుకోవడం తేలిక. అలాగే పురుషుని యందు బలహీనత లేకుండా ఉండదు, ఏదో ఉంటుంది. అది నలుడే అంటాడు ఎదర. ఎక్కడో ఏదో బలహీనత లేకుండా పరిపూర్ణమైన వ్యక్తిత్వం ఉండడం ఎలా సాధ్యం అవుతుంది? ఎక్కడో ఒక్కడ ఏదో ఒక బలహీనత, ఏ బలహీనత లేకపోయినా తెల్లవారుధాను ఒక కప్పు కాఫీ తాగకపోతే స్నానం చెయ్యలేని బలహీనత అయినా ఉండొచ్చు తప్ప పరిపూర్ణంగా వ్యక్తి ఉండడం మంచిదే. నేను కాదనన్ను, అలా ఉండరు అని నేను సిద్ధాంతీకరించను. నేను లేను కాబట్టి అలా ఇతరులు ఉండరు అని చెప్పడం మూర్ఖత్వం. ఎక్కడో ఏదో చిన్న దోషం, పెద్ద పెద్ద దోషాలు ఉండాలని నేను అనను, కానీ చిన్న దోషం ఏదో ఉండొచ్చు. అంత మాత్రం చేత దాన్ని భార్య మాత్రం ఎలా ఎత్తి చూపిస్తుంది? చిన్న దోషం, ఆయనకి ఏదో చిన్న బలహీనత, ఒక కప్పు కాఫీ తాగడం ఏదో ఉంటుంది ఆయనకి, చాదస్తం లేకపోతే లేచిన దగ్గర నుంచి ఎప్పుడు స్నానం చేసేద్దామని తాపత్రయం ఏదో ఉంటుంది. ఏమీ వినడిగా చెప్పింది, స్నానం చేసి వెళ్ళిపోవాలంతే ఆ సంధ్యావందనానికి. ఏదో ఉంటుంది బలహీనత, దాన్ని భార్య అర్థం చేసుకోవాలి, భార్య బలహీనతని భర్త అర్థం చేసుకోవాలి. ప్రపంచంలో బలహీనత అన్నది లేని వాళ్ళు ఎవరు ఉంటారు? భార్యాభర్తల మధ్య అవగాహన లోపం ఉంటే భర్త ఎంతసేపు భార్య లోపాలు వెతికితే, భార్య ఎంతసేపు భర్త లోపాలు వెతికితే, ఇద్దరూ 10 మందిలోకి వచ్చినప్పుడు ఒకరి లోపాలు ఒకరు ఎత్తి చూపించుకుంటే ఆ దాంపత్యానికి అర్థం ఏముంది? ఇంక అసలు ఆ దాంపత్యానికి అర్థం లేదు, ఓ పరమార్థం లేదు. కాబట్టి అసలు భార్యని విడిచిపెట్టడం అనేటటువంటి సమస్య శాస్త్రంలో లేదు. ఆమెకి సమస్త సుఖస్థానము భర్తయే, ఆయనకు శాంతి స్థానము భార్యయే. ఆ మాటల్ని సభాముఖంగా బాగా వ్యాఖ్యానించి చెప్పడం కష్టం, కానీ మీరందరూ పరిణితి కలిగిన వారు, మీకు మీరుగా ఆలోచించి చూడండి. నేను అన్న మాటల్ని, భార్యకు భర్త సుఖస్థానం, భర్తకి భార్య విశ్రాంతి స్థానం. ఆమె ఎంత చదువుకోనివ్వండి, ఎంత పెద్ద ఉద్యోగం చేస్తుండనివ్వండి, ఎంత ఐశ్వర్యవంతురాలు కానివ్వండి, భర్త వలన సుఖం లేనప్పుడు, ఆయన గౌరవించినప్పుడు, ఆయన తృణీకరించినప్పుడు, ఆమెని ఆ స్థానంలో కూర్చోబెట్టి సంతోషపెట్టనప్పుడు, ఆమెని దూరంగా ఉంచి ఆ స్థానంలో ఆమె పరిపూర్ణమైన ఆనందాన్ని పొందనప్పుడు ఎన్ని సుఖాలు ఉన్నా ఆమెకి సుఖం ఉంటుందా? ఉండదు. ఇన్ని లేకపోయినా ఆయన గుండెల్లో నాకు స్థానం ఉంది అంటే చాలా ఆవిడ పొంగిపోతుంది. అదే భర్త ఎక్కడ ఎన్ని చోట్ల విశ్రాంతి తీసుకొనివ్వండి, అది విశ్రాంతి కాదు. భార్య ప్రియమార పలకరించిన పలుకు, ఆమె సేద తీర్చినటువంటి సేద తీర్చడం, ఆమె చేత్తో ప్రేమగా పెట్టిన అన్నం, అవి పురుషుణ్ణి సేద తీరుస్తాయి, విశ్రాంతినిస్తాయి. అవి పురుషుడికి ఆరోగ్యకారకమవుతాయి. కాబట్టి అవి రెండు పరమ పవిత్రమైనటువంటి స్థానములు. ఆ స్థానముల యొక్క విలువ తెలుసుకుంటే దాంపత్యంలో ప్రతి చిన్న విషయానికి భీష్మించి దుఃఖ కారణాలు చేసుకోరు జీవితాన్ని. ఎందుకంటే తను ఉన్న స్థానం యొక్క బలం అటువంటిది అన్నప్పుడు ఆ స్థానం యొక్క గౌరవాన్ని నిలబెట్టడానికే సర్వకాలముల యందు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఆ పిల్లల యొక్క మనస్సుల్లో అక్రమమైనటువంటి భావాలు ఏవైనా ప్రవేశించి వాళ్ళు తమ వైవాహిక జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు అంటే అది వాళ్ళ తప్పు కాదు. చాలా చోట్ల దోషం అంతా ఎక్కడ ఉంటుందంటే వాళ్ళకి తగిన సంస్కృతిని సంస్కారాన్ని అందించకపోవడంలో ఉంటుంది. అందరూ మహాభారతం చదువుకుంటారా? అందరూ మహాభారతం చదువుకోరు. అందరూ మహాభారతం చదువుకున్న ఒక్క పద్యాన్ని ఆధారం చేసుకుని అనేక కావ్యాలలో ఉన్న విషయాల్ని సంకలనం చేసుకుని సమీకరించి మనసులో ఆలోచించుకుని ఆ వ్యవస్థ యొక్క పవిత్రతని అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చెయ్యడంలో కృతకృత్యులు కాగలరా? కాలేరు. కానీ దాన్ని అందించవలసినటువంటి అవసరం మాత్రం సమాజంలో దాన్ని చదువుకున్నటువంటి వాళ్ళ మీద ఉంటుంది. అది అందించడంలో పొరపాటు జరిగితే, అది అందించడంలో ఇబ్బందులు వస్తే దాని వలన సమాజంలో సమస్యలు తలెత్తుతాయి. అటువంటి సమస్య తల ఎత్తకూడదు అంటే తప్పకుండా సంస్కృతి యందు ఉంచుకోగలగాలి. ఎందుకని అంటే మీరు ఒక్కటి బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం ఒకటి ఉంటుంది. వైవాహిక జీవితము కానీ వివాహము కానీ తన యొక్క వ్యక్తిగత సమస్య కాదు.
అది వాడు ఒక్కడితో పోదు. వాడి భార్యని విడిచిపెడితే పిల్లల సంగతి ఏమిటి, అత్తమామల సంగతి ఏమిటి, తల్లిదండ్రుల సంగతి ఏమిటి? వాళ్ళు మనుష్యులు కారా? వాళ్ళ మనసులు కలుక్కుమంటుండవా కన్న పాపానికి? ఖచ్చితంగా అంటూ ఉంటాయి. అది మరిచిపోవడం అనేటటువంటిది సాధ్యమయ్యే విషయం కానే కాదు. అలా మరిచిపోతే వాళ్ళు తల్లిదండ్రులు కాదు. కాబట్టి కలుక్కుమంటూనే ఉంటుంది. అది ఎలా నీ వ్యక్తిగతమైంది? చాలామంది ఇవాళ తెలియక ఒక మాట అంటుంటారు, నా వైవాహిక జీవితం నా ఇష్టం అంటుంటారు. కాదు, అది నీ ఇష్టం కాదు. సమాజం అంతా కూడా దాన్ని ఆదర్శంగా తీసుకుంటుంది. సమాజం దాని చేత ప్రభావితం అవుతుంది. ఆయన ఎందుకు అలా ఉంటుంటాడు భార్యను వదిలి అని 10 మంది ప్రశ్న చేస్తారు, పిల్లలు పరిశీలిస్తారు. ఈ కారణాలు సంస్కృతి విచ్ఛిన్నానికి దారితీస్తాయి. కాబట్టి అసలు తగినంత పరిణతి లేకుండా, అసలు వైవాహిక వ్యవస్థ గురించి సక్రమమైన ఆలోచన లేకుండా వివాహం చేసుకోవడం కూడా ఒక రకంగా పొరపాటే. దాని గురించి సక్రమమైన అవగాహన ఏర్పడిన తర్వాత వివాహం చేసుకోవడం సమాజానికి వ్యక్తికి కూడా శ్రేయోదాయకం. అందుకే నన్నయ్య గారు ఎంత జాగ్రత్తగా పద్యరచన చేశారో చూడండి. నలుడి స్వభావం అది కాదు. ఇప్పుడు ఈ తర్వాత ఇప్పటి వరకు దమయంతీదేవి కష్టాలు పడినా మీరు నేను తీర్పు చెప్పడానికి బయలుదేరాం. ఎందుకని అంటే భర్తగారు ఓడిపోయినప్పుడు కూడా యథార్థానికి కారణం కలిపురుషుడే, లేకపోతే ఆయన అంత దూరం వెళ్ళడు. దాన్ని కలిపురుషుడు ప్రవేశించడం వల్ల నలుడు ఇలా చేశాడన్నంత వరకు దమయంతీదేవి గమనించకపోయినా తన భర్త కష్టంలోకి వెళ్ళాడు కాబట్టి తను ఇప్పుడు ఎక్కువగా ఆయన్ని ఆదుకోవాలనేటటువంటి ఆలోచనలోకి వెళ్ళింది. అయినప్పుడు నలుడు తప్ప దమయంతి తప్ప అన్న విషయంలో తీర్పు చెప్పడానికి మనం ఎవరం? మనం కానీ భర్త విడిచిపెట్టగానే కరుణరసం ఎక్కువైపోతుంది. ఆమె ఎందు ఒక సానుభూతి బయలుదేరుతుంది. నలుడిలా చెయ్యొచ్చా అని తీర్పు చెప్పే ప్రయత్నం చేస్తాం. అందుకే తీర్పు చెప్పవలసిన దాంపత్యం అది కాదు. కానీ కలిపురుషుని యొక్క ప్రకోపం ఎంత దూరం ఉంటుందో చూపిస్తున్నారు నన్నయ్య గారు. ద్వాపర యుగంలో జరిగిన కథలోనే ఇంకా రావలసినటువంటి కలియుగానికి సంబంధించిన కలిపురుషుని యొక్క అంశ ప్రవేశించినంత కారణం చేత పరమధార్మికుడైన నలుడు అలా ప్రవర్తిస్తే కలియుగంలో కలిపురుషుని యొక్క ఉద్ధతి చేత సమాజంలో ఎంత భయంకరమైనటువంటి అవ్యవస్థ ఏర్పడడానికి అవకాశాలు ఉంటాయో మీరు ఆలోచన చెయ్యండి. దానికి విరుగుడు ఎక్కడుంటుంది? దానికి విరుగుడు ప్రబోధంలోనే ఉంటుంది. 10 మందికి మంచి మాటలు చెప్పడంలోనే ఉంటుంది. కాబట్టి ఆయన దమయంతీదేవిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన సరే వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది వదిలిపెట్టాడు. అరణ్యంలో నడిచి వెళ్ళిపోతున్నాడు ఆయన. దమయంతి ఎప్పుడో తెలివి వచ్చింది ఆవిడికి. అది తెల్లవారుసామో బ్రహ్మముహూర్తమో ఆవిడికి తెలివి వచ్చింది. భర్త కనపడలేదు. ఆమె ముందు ఏ కారణానికో ఎటో వెళ్ళి ఉంటాడు, దుకుని ఉండొచ్చు. ఎంతకీ కనపడలేదు. ఘోరారణ్యం ఒక్కతే. ఆమె పెద్ద పెట్టుని ఏడిచి ఇప్పటి వరకు ఆవిడ ఏడవలేదు. ఐశ్వర్యం పోతే ఆవిడ ఏడవలేదు. ఆఖరికి తను కట్టుకున్న చీరలో సగం చింపి భర్తకి ఇవ్వవలసి వచ్చినా ఆవిడ ఏడవలేదు. ఇది భారతీయ సంస్కృతి. ఆమె ఎప్పుడు ఏడిచిందంటే భర్త కనపడకుండా పోతే ఏడిచి ఆవిడంది, నేను ఎందుకు ఏడుస్తున్నానో తెలుసా? నువ్వు వివాహ సమయంలో ఒక ప్రతిజ్ఞ చేసావు, నిన్ను వీడను అన్నావు. నిన్ను వీడను అని ప్రతిజ్ఞ చేసి వివాహం చేసుకున్నవాడివి నన్ను విడిచిపెట్టావు, ఎక్కడికో వెళ్ళిపోయావు. ఇప్పుడు నీకు అసత్య దోషం వచ్చింది. ఇప్పుడు ఆవిడ ఏడుస్తున్నది కూడా ఎందుకు ఏడుస్తోందంటే తనకి కష్టం వచ్చిందని ఏడవట్లేదు, తన భర్తకి అసత్య దోషం వచ్చిందని ఏడుస్తోంది. ఈ కష్టాన్ని తట్టుకునేటట్టుగా నేను నిన్ను సేద తీర్చలేకపోయానా? లేకపోతే నేను ఎందుకు బరువయ్యాను నీకు? ఈమె ఉంటే కష్టమన్న భావన ఎందుకు వచ్చింది? ఎందుకు వదిలి వెళ్ళిపోయావు అంటే ఇప్పుడు వివాహ సమయమునందు నువ్వు చేసిన ప్రతిజ్ఞ ఏమైపోయింది? పైగా నేను ఒంటరిదాన్ని, ఒక్కదాన్ని, విశేషించి 4 రోజులుగా అన్నం తినలేదు, చాలా బలహీనంగా ఉన్నాను. ఇక్కడ గబగబా పరిగెత్తి నడిచి నిన్ను వెతకడానికి ఎక్కడ చూసినా ముళ్ళే, కాళ్ళ నిండా ముళ్ళు దిగిపోతున్నాయి, క్రూర జంతువుల యొక్క అరుపులు వినపడుతున్నాయి, ఎటు నడుద్దామన్నా పాములు తిరుగుతున్నాయి, నాథుడు తోడుగా లేడు, దానికి తోడు ఆకలి దప్పిక,
ఇంతకు పూర్వం ఎప్పుడైనా అంతఃపురాన్ని విడిచిపెట్టి బయటికి రావడం అన్నది తెలిసున్నదాన్నా, తెలియని దాన్ని. నాకు ఈ కష్టాలు ఇతపూర్వం కూడా ఉన్నాయి. గత 4 రోజులుగా నాకు అనిపించలేదు కష్టంలా, ఇప్పుడు అనిపిస్తున్నాయి కష్టంగా. ఎందుకని? నువ్వు పక్కన లేవు. నువ్వు పక్కన లేకపోతే నాకు కష్టం తోచింది, నేను పక్కన లేకపోతే నీకు సుఖం ఎందుకు తోచింది? ఎక్కడుంది దోషం? అంటే నేను పొందిన భావన నువ్వు ఎందుకు పొందలేదు అంటే నేను నీకు బరువయ్యానా? ప్రవర్తించవలసిన రీతిలో ప్రవర్తించలేదా? అది ఆమె ఏడుపులోని అంతరార్థం. అంటే పాతివ్రత్యము అన్న మాటకి భారతీయ తత్వమునందు అంత వైభవాన్ని తీసుకొచ్చి కట్టబెట్టారు. మీకు పాతివ్రత్యము, పాతివ్రత్య వైభవము అన్నమాట భారతదేశం వినా ఇంకా ఏ దేశంలోనూ వినపడదు. అసలు ఆ మాట వాళ్ళకి లేదు. పాతివ్రత్యం అన్న మాట లేదు. పాతివ్రత్యం అన్న మాట ఉంటే 3 రోజులకి ఒకడిని చేసుకుని 4వ రోజుని విడిచిపెట్టేసి భోగించినా అదేవి తప్పులేని విషయంగా ఉండడం అనేటటువంటిది ఉండదు. తప్పుగా పరిగణింపబడుతుంది. అంత గొప్పగా అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది? మీరు నన్ను విశాల హృదయంతో అర్థం చేసుకోగలిగితే నేను పరమశాస్త్రీయమైనటువంటి విషయం ఒకదాన్ని ప్రతిపాదన చేస్తాను. పూజ పురుషుడికి ఉందేమో కానీ స్త్రీకి లేదు. స్త్రీకి పూజ లేదు. స్త్రీకి పూజ ఏమిటి? భర్తని అనుగమించడం ఒక్కటే. నేను మీతో ఒక మాట మనవి చేశా. భర్తని అనుగమించడం అంటే భర్త చెడ్డవాడైతే అప్పుడు కూడా అనుగమించాలా? అంటే నేను మీతో ఒక మాట చెప్పా ధర్మం గురించి చెప్తూ. ధర్మం మన వైపు నుంచి ఉంటుంది కానీ ధర్మం అవతల వాళ్ళు ఎలా ఉన్నారన్న దాన్ని బట్టి ఉండదు. నేను నా కార్యాలయంలో ఉద్యోగిగా పనిచేసేటప్పుడు నా పై అధికారులు ఎలా పనిచేస్తున్నారని వాళ్ళ శీలాన్ని నేను బాగా తరచి చూసి దాన్ని బట్టి నేను పనిచేయకూడదు. ఉద్యోగిగా నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాలి. మా నాన్నగారు నన్ను దెబ్బలాడచ్చు, అయినా పుత్రధర్మంగా నా కొడుగ్గా నేను ఆయన్ని గౌరవిస్తూనే ఉండాలి. ఆయన నా తప్పు ఎత్తి చూపించచ్చు. మా నాన్నగారిలో ఏదైనా తప్పు నాకు తెలిసున్నా నేను ఎత్తి చూపించకూడదు. అది పుత్రుడిగా నాకు అధికారం కాదు. ధర్మము అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. పాతివ్రత్యము అంటే పతిని అనుగమించుట. దాని చేత ఏమవుతుందంటే 1,000,000 జన్మలు తపస్సు చేసినటువంటి పురుషుడు ఏ శక్తిని పొందుతాడో పతివ్రత అయిన స్త్రీ అదే శక్తిని పొందేస్తుంది. పురుషుడు ఎంతో తపస్సు చేస్తే వాడి వాక్కు సత్యమవుతుంది. వాడు మాట అంటే ఆ మాట సత్యమైపోతుంది. కేవల పాతివ్రత్యము చేత ఆడదాని మాట కూడా అంతే మహాతపస్విని అవుతుంది. ఆవిడ నోట ఒక మాట అంటే అది జరిగిపోతుంది అంతే. కాబట్టి దమయంతీదేవి నలుండి తెప్పి పొడుస్తోంది అని అర్థం చేసుకోమన్నది భారతంలో నన్నయ్య గారి హృదయం కాదు. దమయంతీదేవి యొక్క పాతివ్రత్యాన్ని అర్థం చేసుకోమని ఆయన హృదయం. ఎందుచేత అంటే మీరు చూడండి, అమ్మ, నాన్న, బాబు, నా చిట్టి, నా కన్నా అని పిలిచి ముద్దు చేసి బుజ్జగించినప్పుడు మీ మాట వినడం గొప్ప కాదు. మీరు నిష్కారణ కోపంతో ఇలా వేలు చూపించి బుద్ధుందా లేదా నీకు అన్నారనుకోండి, అప్పుడు కూడా ఎంతో ప్రేమగా ఒక్క మాట అనకుండా సంతోషంగా వచ్చి మిమ్మల్ని అనుగమించారనుకోండి, అది ప్రేమకి పరాకాష్ట కాదు. బతిమాలినంతసేపు ముద్దుగా చూసినంతసేపు సంతోషంగా ఉండి కొంచెం కోపగించేటప్పటికి వైముఖ్యాన్ని ప్రదర్శించి 1 గంట సేపు మాట్లాడలేదనుకోండి, అప్పుడు అది పరిపూర్ణత ఎలా అవుతుంది? అది అవదు. అది పురుషుడా స్త్రీయా నేను చెప్పట్లేదు, ఎవరైనా కూడా. ఇప్పుడు అవతల వారిని నేను చాలా బాగా అర్థం చేసుకోవడము అన్న మాటకు అర్థం ఏమిటి? వాళ్ళ బలహీనతని నేను కప్పుకురాగలగడం కాదు. వాళ్ళకు బలహీనత ఉంటే నేను దాన్ని కప్పగలగాలి. వాళ్ళు ఏదో తొందరపడి మాట్లాడారనుకోండి, నేను క్షమించగలగాలి. అలా క్షమించలేకపోయాను అనుకోండి, ఇంకసలు ఆ ప్రేమకు అర్థం ఎక్కడుంది? అది ప్రేమే కాదు, అది అర్థం లేదు. ఇంకా అది దాంపత్యంలోకే వస్తే ఇంకంతకన్నా వ్యాపారాత్మకమైన దాంపత్యం ఇంకోటి లేదు. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలంటే ఎవరికి ఏ కోపం ఉన్నా నా బుజ్జి నాకన్నా అనే అనుకోవాలి. ఎవరి మీద కోపం కూడా పడకూడదు. ఎవరిని కారణం లేకుండా మాట్లాడకూడదు. కారణం ఉంటేనే మాట్లాడాలి. అంటే కారణం ఉంటే తగినంత కారణం చూపించగలనంటే కోపగించాలంటే అదో వ్యాపార సంస్థ కార్యాలయమో అయి ఉండాలి. ఎందుకండి కోపగించారంటే ఇదిగో ఈ కారణం ఉంది కాబట్టి నీకు మెమో ఇస్తున్నాను అన్నకి.
ఈ కారణం ఉంటే కోపగించాలంటే ఇంకా సంసారం ఎందుకు అవుతుంది? కాబట్టి దమయంతీదేవి యొక్క జీవితంలో ఆమె యొక్క పాతివ్రత్య బలం ఎటువంటిదో ఆవిష్కరిస్తున్నారు. ఆ తల్లి ఇంత ఏడుస్తూ ఆ నలమహారాజు గారిని వెతుక్కుంటోంది, భర్తని. వెతుక్కుంటున్న సమయంలో అకస్మాత్తుగా ఒక కొండ చిలవ వచ్చి పట్టేసుకున్నాడు. పట్టుకుని ఆవిడ్ని మింగేస్తుంటే ఆవిడ అంది, ఇంకనైనా నన్ను ఏల ఆలింపవు, నాకు శరణమగుము నాథా అనుచు అరచచున్న దాని ఆక్రందన ధ్వని వినుచు ఒక్క ఎరుకు వేగ వచ్చి. ఆమె అప్పుడు ఏమందంటే, ఇప్పటిదాకా నేను నిన్ను వెతుకుతున్నాను, ఇప్పుడు ఇక నేను వెతకలేను. ఇప్పటిదాకా నాకు ఎంతో అంతో ఓపిక ఉంది కాబట్టి నన్ను నేను రక్షించుకున్నాను. ఇప్పుడు కొండ చిలవతో యుద్ధం చేసి రక్షించుకోగలిగిన శక్తి నాకు లేదు. కాబట్టి నేను శరణాగతి చేస్తున్నాను, ఎవరిని? భర్తని. కాబట్టి శరణాగతి అన్న మాటకు అర్థం ఏంటి? ఒకవేళ నేను ఏదైనా దుడుకు పని చేసి ఉన్న కారణం చేత మీరు నా నుంచి దూరమైనా మీరే నాకు రక్షకులని భావన చేస్తున్నాను కనుక నా రక్షణ యందు నేను ఏ ఉపాయమును అనుష్ఠించలేను కనుక మీరు ఇప్పుడు వచ్చి రక్షించండి కనీసం. అయ్యో బాబోయ్, అసలు ఇంకా అంత తీవ్రంగా అటువంటప్పుడు కొండ చిలవ పట్టుకున్నప్పుడు కూడా మాట్లాడాలంటే ఆవిడిది గుండె కాదు, అదొక అమృత భాండం అంతే. అని అంటే ఎక్కడున్నాడు నలుడు? ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయన. ఈవిడ అరుపులు ఎవరికి వినపడ్డాయంటే ఒక ఎరుకవానికి వినపడ్డాయి. అతను గబగబా వచ్చి తన చేతిలో ఉన్న చురకత్తి చేత ఆ కొండ చిలవని ముక్కలుగా తరిగించాడు. కొండ చిలవ పడిపోయింది. ఆవిడ కొండ చిలవ నుండి విముక్తురాలైంది. అతను వెళ్ళాడు, ఆ ఒంటి నిండా నిత్తురు అంటుకుంది, ఏట్లో స్నానం చేశాడు. అరణ్యంలో దొరికేటటువంటి మంచి ఫలాలు, దుంపలు, తేనె మొదలైనవి ఆకులు తెచ్చి అక్కడ పెట్టాడు. ఆమె ఆ పళ్ళు అవి తింది. ఆమె తిన్న తరువాత అతను ఆమెని పరీక్షగా చూశాడు. ఆమెలో అందం ఆయన కంటపడింది. అప్పుడు కనబడగానే అతని మనసులో కలగకూడని కోరిక కలిగింది, కామ ప్రచోదనమైంది. ఆయన నోటి వెంట ఏ మాట రాకూడదో అటువంటి మాట వచ్చి అంత మహాపతివ్రతమైనటువంటి దమయంతీదేవితో కూడడానికి ఆయన సంకల్పం చేశాడు. అంతకన్నా ఇంకా సభాముఖంగా చెప్పవలసిన అవసరాలు ఉండవు, అర్థం చేసుకోవచ్చు. అగ్నిశిఖయుబోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా తనకు ఆయు అల్పమైన. ఎటువంటి తల్లిని అపేక్షించాడు? అగ్నిశిఖయు పోలే అంటను డాయను చూడరాని ఎట్టి శుభచరిత్ర. ఆమె అగ్నిశిఖని నోట్లో పెట్టుకుంటావా? అగ్నిశిఖని కౌగిలించుకుంటావా? మూట కట్టుకుంటావా? అగ్నిశిఖ ముట్టుకోవడానికి లేకపోతే దాన్ని దాచుకోవడానికి పనికొచ్చేది కాదు. అది కాల్చేస్తుంది. ఎంత గొప్ప ఉపమానం వేశారో చూడండి. అది అగ్నిశిఖ అని తెలియక ఎరుకలేని కరకుటెరుక అపేక్షించగా, ఆ విషయం తెలియనటువంటి ఒక ఎరుక ఆమెని అపేక్షించాడు. తనకు ఆయు అల్పమైన తన ఆయుర్దాయం క్షీణించిపోయింది కాబట్టి అటువంటి ఆలోచన వచ్చింది అన్నాడు. ఇందులో ఒక గొప్ప ఆర్షోక్తి దాచబడింది. పురుషుడికి అర్ధంతరంగా ఆయుర్దాయం పూర్తయిపోతుంది అని గుర్తు ఏమిటంటే పరస్త్రీ సంగమనందు అనురక్తి కలగడం. పరస్త్రీ సంగదోషేణ బహవో మరణంగతాః. పురుషుడి ఆయుర్దాయం అకస్మాత్తుగా క్షీణించి అర్ధాంతర మరణాన్ని ఎందుకు పొందుతాడు అంటే, అకాల మృత్యువుని ఎందుచేత పొందుతాడు అంటే పరాయి స్త్రీని కోరినటువంటి కారణం చేత. పరమ దారుణాతి దారుణమైనటువంటి విషయం ఏదైనా ఉంటే అదొక్కటే. కాబట్టి అసలు దాని జోలికి వెళ్ళడానికి వీల్లేదు. అటువంటి లక్షణం మహాపతివ్రత యందు ఎరుకకు పుట్టింది. వాడు ఎరుకలేనివాడు కావచ్చు, కానీ అందుకే అగ్నిశిఖ అని వేశారు. పసిపిల్లాడండి పాపం, వాడికి తెలియదండి అది అగ్నిశిఖ, దాన్ని ముట్టుకుంటే కాల్చేయడమేనా తప్పు కదా అంటే అగ్ని ధర్మం, అది కాల్చేస్తుంది అంతే. అగ్నికి నా పర భేదాలు ఉండవు, అది దాని ధర్మం. అగ్నికి కాల్చడం ఎలా ధర్మమో మహాపతివ్రత అయిన స్త్రీ వంక చూడకూడని చూపు చూస్తే కాల్చేయడం ఆమె యొక్క పాతివ్రత్య ధర్మం. భర్త పట్ల ఎంతటి వెన్నముద్దో పరపురుషుడు చూడకూడని చూపు చూస్తే
తన కన్ను ఎరిపెక్కి కాల్చేయడం ఆమెకి అంత స్వాభావికమైనటువంటి ధర్మం. అందుకే ఆమె కన్ను నల్లగానే ఉండాలి అంటే నువ్వు ఆమె యందు కామాక్షిని దర్శనం చేయడం పురుషుడికి అభ్యున్నతి హేతు. పరదేవతా దర్శనం చేయడం ఆయన మరింత వృద్ధిలోకి వస్తాడు, అది ఆయుక్కారకం. కాబట్టి ఇప్పుడు ఆ తల్లి ఆ ఎరుక యొక్క హృదయాన్ని గమనించినదై నీవు మరణించదవుగాక అంతే. ఉత్తర క్షణంలో అతను మరణించాడు. అంటే ఇప్పుడు మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఈ మాట కొండ చిలవని అనలేదు ఆవిడ, ఒక ఎరుకనే అంది కదా. అంటే ఎరుక చచ్చిపోయాడు కదా, ఈ కొండ చిలవని అనకూడదు ఏంటి? ఓ కొండ చిలవా నువ్వు మరణించదవుగాక అంటే కొండ చిలవ చచ్చిపోదా? కొండ చిలవని చంపడానికి పనికిరాని పాతివ్రత్యం ఎరుకని చంపడానికి పనికొచ్చిందా? అంటే ఒకవేళ శరీరం చచ్చిపోవలసి వస్తే, ప్రాణం పోవలసి వస్తే ఆవిడ పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు, వదిలేస్తుంది. ప్రాణంతో ఉండి శీలాన్ని కోల్పోవలసి వస్తే పాతివ్రత్యాన్ని అడ్డు పెట్టదు. అంటే దేనికన్నా ఏది గొప్పది ఆవిడికి? ప్రాణం కన్నా శీలం గొప్పది. ఇది భారతీయ స్త్రీ యొక్క తత్వం. ఇది వెంటనే పక్క పద్యాల్లో నిరూపణం చేస్తున్నారు నన్నయ్య గారు. అది తెలుసున్న నాడు అసలు స్త్రీని ఎంత గౌరవించిన దేశమో, స్త్రీకి ఎంత పట్టం కట్టిన దేశమో, మహాకవులు ఎంత గొప్ప రచనలు చేశారో అర్థమవుతుంది. అంతేకాని అర్థం పర్థం లేని విషయాలన్నీ తీసుకొచ్చి వేదికలెక్కి వాళ్ళకే సరిగ్గా తెలియని విషయాల గురించి మాట్లాడడం, అక్కర్లేని విషయాలు స్త్రీలలో రెచ్చగొట్టడం అర్ధపాండిత్యం ఉన్న వాళ్ళు చేసే లక్షణం. కాబట్టి ఆమె బయలుదేరి నడిచి వెడుతోంది నలమహారాజు గారిని వెతుక్కుంటూ. వెడుతూ ఉండగా నన్నయ్య గారు ఒక మాట అన్నారు, అబ్బోయి అసలు నిజంగా అది చదవవలసిందే తప్ప, అనుభవించవలసిందే తప్ప, ప్రవచనం ఏదో కొన్ని పద్యాలు చెప్పగలను కానీ అన్ని పద్యాలు నేను ఎక్కడ చెప్తూ కూర్చోగలను. వారిభక్షులు, పర్ణభక్షులు, వాయుభక్షులు, శాఖ నివారభక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపం బారచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి పురాసమార్జిత పుణ్యకర్మ ఫలంబునన్. ఆమెకి ఒక మునిపల్లె కనపడింది. ఆ మునిపల్లె ఆమెకే కనపడుతుంది తప్ప ఎవరికీ కనపడదు. అది నన్నయ్య గారి హృదయం. అదేంటి, అక్కడ మునిపల్లె ఉంటే అందరికీ కనపడుతుంది, ఒక్క దమయంతికే ఎందుకు కనపడుతుంది అంటే వాళ్ళు దమయంతికే కనపడాలని వచ్చిన వాళ్ళు తప్ప అన్యులకు కనపడాలని వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరికి కనపడాలనుకుంటారో వాళ్ళకే కనపడగలరు. అంతటి మహాతేజస్సులైన మునులు వాళ్ళు. అంతటి మహాతేజస్సులని ఎలా చెప్పగలవు? వాళ్ళ నియమపాలనాన్ని బట్టి. వాళ్ళు వారిభక్షులు, పర్ణభక్షులు, కొంతమంది కేవలం నీళ్లు మాత్రమే తాగి ఎప్పుడూ తపస్సు చేస్తుంటారు. కొంతమంది పర్ణభక్షులు, వాళ్ళు ఆకులు మాత్రమే తింటారు. కొంతమంది గాలి మాత్రమే తింటారు. కొంతమంది ఆకులు మాత్రమే తింటారు. కొంతమంది ఎప్పుడు చెట్టు యొక్క మూలాన్ని ఆశ్రయించి ఉండి తపస్సు చేస్తుంటారు. అసలు వాళ్ళు ఏమీ తినరు. అలా నిలబడగలరా? వాళ్ళకి అది సాధ్యమైంది. కొంతమందికి కొన్ని సాధ్యం అవుతాయి. మీరు చూడండి, మీకు సాధ్యం కాలేదని ఇంకోటికి సాధ్యం కాలేదనుకోండి. ఒక్కొక్కడు పడుకుని పొట్టమించి 500 మోటార్ సైకిళ్ళు ఎక్కించుకుంటాడు. వాడికి అది సాధ్యమైంది. పేపర్లో వేస్తేను, టీవీలో చూపిస్తేను, నువ్వు చూస్తేను నమ్ముతావు. వాడు ఎక్కించుకున్నాడండి అని వాడికి సన్మానం చేస్తావు. ఒక మునిపల్లె అలా తపస్సు చేయగలిగిన వాళ్ళు ఉన్నారు అంటే నువ్వు చూడలేదు కాబట్టి ఉండరు అంటే అంతకన్నా అన్యాయమైన విషయం లోకల్లో ఇంకోటి లేదు. అదే నిజమైతే ఈ భూమి తిరుగుతోంది అన్నది కూడా నీకు తెలియదు. భూమి తిరగడం నువ్వు చూసావా ఎప్పుడైనా? మరి నువ్వు చూడకపోయినా భూమి తిరుగుతోందిగా. మరి భూమి తిరుగుతున్నది నీకు కనపడకపోయినా నువ్వు అంగీకరించినప్పుడు మహాతేజస్సులైనటువంటి వారు తాము కనపడాలనుకున్న వాళ్ళకి కనపడతారని నన్నయ్య గారు చెప్తే నువ్వు నమ్మాలి. నేను నమ్మానంటే నీ మూర్ఖత్వం. దానికి పరిష్కారం లేదు ఇంకా. కాబట్టి వాళ్ళు శాఖ నివారభక్షులు, వృక్షమూల నివాసయుక్తులునై తపం బారచేయు మహామునీంద్రుల ఆశ్రమం బెడగాంచే అంభోరుహాక్షి. తామర రేకుల వంటి కందులు కలిగినటువంటి దమయంతీదేవికి ఆ మునిపల్లె కనపడింది.
ఆమె వెంటనే ఆ మునులను చూడగానే తపశ్శక్తి కలిగినటువంటి వాళ్ళు కనుక భవిష్యద్వార్తలు చెప్తారు, ఏం జరుగుతుంది అన్నది చెప్తారు. కాబట్టి ఆమెకేం కావాలి ఇప్పుడు? ఆమె ఆరాటం ఏమిటి? నలుడు ఎక్కడున్నాడు అదొక్కటే ఆవిడ ఆరాటం. ఆమె పరుగు పరుగున వెళ్ళి ఆవిడ అడిగిన మాట ఏమిటో తెలుసా? నలమహారాజు గారు ఇలా వెడుతూ మీకేమైనా వచ్చే పాదాలకి నమస్కరించి వెళ్ళారా అని అడిగింది. మా ఆయన్ని చూశారా అని ఆవిడ అనలేదు. తపస్సు చేసుకుంటున్న వాళ్ళకి అదే పని, ఎవడు వెళ్ళిపోతున్నాడో ఎవడు వస్తున్నాడో చూడడం. వాళ్ళు చూడరు. వాళ్ళు ఎందుకు చూడాలి? తన భర్త వాళ్ళు మునులు అని వెళ్ళి నమస్కారం చేస్తే వాళ్ళు కళ్ళు విప్పి చూడాలి. తన భర్త అలా వెళ్ళడు, ఎటో వెళ్ళిపో ఉంటాడు అని ఆవిడ అనలేదు. మునులు కనపడితే నా భర్త నమస్కరిస్తాడు వెళ్ళి అంటే, ఆమె ప్రశ్న అడగడంలో కూడా తన భర్త పట్ల ఎంత సమున్నత భావన కలిగిన తల్లో చూడండి. ఒక ఆడదాని మాట బట్టి ఆమె సంస్కారం తెలిసిపోతుంది, ఒక పురుషుడి మాట బట్టి వాడి సంస్కారం తెలిసిపోతుంది. ఆమె మునులతో మాట్లాడుతూ నలుడెక్కడా అని అడగలేదు. నలుడు ఇలా వెడుతూ వచ్చి మీకు నమస్కరించి వెళ్ళాడా, ఎటుగా వెళ్ళాడు మీరు చూస్తే చెప్పండి అని అడిగింది. వాళ్ళు నవ్వి అన్నారు, నలుడిటు రాలేదు అని. ఒక్కసారి కళ్ళు మూసుకుని తెరిచి వాళ్ళు అన్నారు, అమ్మా త్వరలోనే నువ్వు నలమహారాజు గారి యొక్క సమాగమాన్ని పొందుతావు. మళ్ళీ పూర్వం ఏ రాజ్యాన్ని పరిపాలించారో ఆ రాజ్యాన్ని మీరు సంతోషంగా ఇద్దరూ కలిసి అనుభవిస్తారు. సమస్త సుఖములను సమస్త సంపదలను అనుభవిస్తావు. తల్లి నువ్వు బెంగ పెట్టుకోకు అని వాళ్ళు ఆ తల్లితో అనగానే, అది మునివాక్కు, సామాన్యుడి వాక్కు కాదు. కాబట్టి ఆమెకి ఊరట లభించింది. ఎందుకు లభించాలి? ఎందుకు రావాలి ఇప్పుడు మునులలా? ఆమెకే కనపడేటట్టు ఎందుకు రావాలి ఆ మునిపల్లె అంటే, నలుడు కనపడని నాడు ఆమెకి జీవితం మీద అనురక్తి లేదు. ఆమె తింటుంది తాగుతుంది అన్న ఆశ లేదు. ఆమె అలా లేకపోతే ఆమె శరీరం పడిపోతుంది. శరీరానికి ఓ ధర్మం ఉంది, పెడితే బతుకుతుంది, నీళ్లు పోస్తే బతుకుతుంది. ఆహారం పెట్టి నీళ్లు పోయకపోతే అది బతకదు. దాని అవసరాలు అది అడుగుతుంది, దానికి పెట్టాలి. ఆకలేస్తోంది అంటుంది, అన్నం పెడితే ఊరుకుంటుంది, లేకపోతే అదేం ఊరుకోదు, శోషిస్తుంది. అప్పటికి 5 రోజులైంది. ఆవిడ శరీరం పడిపోతే, మహాపతివ్రత శరీరం పడిపోకుండా రక్షించడం పరమేశ్వరుడు యొక్క ధర్మం. ఆయన ఎవరు చెప్తే ఆవిడ సమాశ్వాసిస్తుందో నమ్ముతుందో వాళ్ళని పంపాడు. అందుకే ఎవరికీ అవసరం లేదు ఆ మునిపల్లె కనపడడం, ఆవిడ కొరకు వచ్చారు, అందుకే ఆవిడికే కనపడింది. వాళ్ళు ఈ మాట చెప్పగానే ఆవిడ చాలా సంతోషించింది. అంటే ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ అంకురించి. నలుడు కనపడతాడు, నలుడితో కలిసి తాను సామ్రాజ్య సుఖాలు అనుభవిస్తుంది. కాబట్టి పిల్లలతో కలిసి సంతోషంగా ఉంటారు. ఇప్పుడు ఆమె శరీరాన్ని ఉపేక్షిస్తుందా? నిలబెట్టుకుంటుంది, అన్నం తింటుంది, నీళ్లు తాగుతుంది, బతుకుతుంది, ఉంటుంది. దేనికోసం? నలుడి కోసం. ఆమెకి జీవితం మీద ఆ ఆశ కల్పించాలి. ఎవరు ఎంతకాలం బతిమాలి పెడతారు? ఇది మనుష్యుని జీవితానికి ఉండేటటువంటి లక్షణం. ఏదో ఒక ఆశ ఉందనుకోండి, మనిషి తింటాడు, తాగుతాడు, బతుకుతాడు. ఏ ఆశ లేదనుకోండి, అన్ని తలుపులు మూసుకుపోయాయి అనుకోండి, చచ్చిపోతామంటే బెంగెందుకు? ఇక శరీరం మీద మాత్రం ఎందుకు ఉంటుంది వ్యామోహం? ఉండదు. ఏమో అప్పుడు కూడా మూర్ఖత్వంతో శరీరం మీద వ్యామోహం ఉంటుందేమో, మరి చెప్పడం కష్టం అనుకోండి. ఆమెకి ఈ మాట చెప్పి దమయంతీదేవికి నలమహారాజు గారితో తిరిగి కలుస్తాననేటటువంటి విశ్వాసము కలగగానే ఆ మునిపల్లె అదృశ్యమైపోయింది. లేదక్కడ మునిపల్లె. ఆమె వెళ్ళిపోయిన తర్వాత అదృశ్యం అవ్వచ్చుగా, ఆవిడ ఎదురుగుండానే అదృశ్యం అవ్వడం ఎందుకు అంటే, వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ తపస్సు చేసుకుంటున్నారు, ఏదో ఆడది అడిగింది, ఓ మంచి మాట చెప్పారు, కానీ ఏమో నిజమో అబద్ధమో అన్న అనుమానం ఆవిడికి రాకుండా ఉండాలంటే అది అదృశ్యం అయిపోయింది అనుకోండి. నాకే కనపడి అదృశ్యం అయిపోయిందంటే అంతటి మహిమాన్వితులు వాళ్ళు ఎందుకు అబద్ధం చెప్తారన్న ధృతి ఆవిడికి కలుగుతుంది. అందుకు ఆవిడికే కనపడింది, ఆవిడికి కనపడి చెప్పగానే అదృశ్యమైంది. అది నన్నయ్య గారి హృదయం. అంటే నలుణ్ణి రక్షించడానికి ఈ మునులు రాలేదు, ఈ మునిపల్లె రాలేదు. దమయంతిని రక్షించడానికి మాత్రం మునిపల్లె వచ్చింది. అంటే భగవత్ కటాక్షం ముందు పాతివ్రత్యం ఉన్నటువంటి స్త్రీని రక్షించడం మీద ఉన్నదా, ఇంకొక దాని మీద ఉన్నదా అంటే, పాతివ్రత్యంతో ఉన్న స్త్రీ పడిపోవడాన్ని పరమేశ్వరుడు అంగీకరించడు. అది చాలా చాలా విశిష్టమైనటువంటి విశేషం. అందుకే
భగవంతుడు ఆ మునిపల్లె ఆమెకి మాత్రమే కనపడేటట్టుగా సంకల్పం చేసి ఆ మునులు చెప్పినటువంటి మాటల వలన ఆమె దృఢ విశ్వాసమును పొందేటట్టుగా మళ్ళీ మునిపల్లె అంతర్ధానమైంది. ఆమె ముందుకు నడిచి వెడుతోంది. ఆమెకి ఒక సార్ధము కనపడింది. సార్ధము అంటే వణిజుల గుంపు. ఈ వర్తకులు వ్యాపారం చేసేవాళ్ళు ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి వెడుతుంటారు. పూర్వం అరణ్య మార్గంలో వెడుతూ ఉండేవారు. ఒకరు వెడితే దోచుకుంటారని చాలామంది కలిసి నడిచి వెడుతూ ఉండేవారు. ఆమె వాళ్ళని చూసి ఎవరో మనుష్యులు కనపడ్డారు. ఇప్పుడు ఆవిడికి బ్రతుకు మీద ఆశ కలిగింది. నరుడు కనపడతాడు కాబట్టి దగ్గరలో ఏదైనా ఊరుందేమో ఆ ఊరు వెళ్ళి ఎక్కడైనా తలదాచుకుందామని, ఇప్పటి వరకు ఏ ఊరు వెళదామని నలుడు అడిగితే అక్కర్లేదండి. ఇప్పుడు తను ఊరు వెళ్ళాలనుకుంటాడు. ఎందుకని? తన తల దాచుకోవడానికి, తను బ్రతికి ఉండడానికి. ఎందుకు? నలుడు వస్తాడని మునులు చెప్పారు కాబట్టి. ఇది మునివాక్యానికి అర్థం. కాబట్టి ఇప్పుడు ఆవిడ ఆ వణిజుల దగ్గరికి వెళ్ళింది, ఆ వర్తకుల దగ్గరికి వెళితే అందులో కొంతమంది పారిపోయారు ఆవిడని చూసి. వాళ్ళు అనుకున్నారు దయ్యం వస్తోందిరో అనుకున్నారు. అంటే ఇక వర్ణించక్కర్లేదు దాన్ని. దమయంతి ఎలా ఉండి ఉంటుందో మీరు ఊహించవచ్చు. ఆవిడ్ని చూడగానే దయ్యమని పారిపోయారు చాలామంది. అంటే ఆవిడ అసలు ఎంత దారుణమైన స్థితిని పొందేసిందో. ఆ సగం చీర కట్టుకుని మట్టి కొట్టేసి జుట్టు రేగిపోయి ఏడిచి ఏడిచి అన్నం లేక నీళ్లు లేక చూసేటప్పటికి దయ్యం వస్తోందేమోనని అరణ్యంలో భయపడి జనులు పారిపోయేటట్టుగా ఉంది. కొంతమంది పరీక్షగా చూశారు. చూసి ఆ తల్లి ఆ సార్థంలో ఉన్నటువంటి ఆ వర్తకం చేసే వాళ్ళతో కలిసి దగ్గర ఉన్న ఊరు వెళ్ళాలి అని కొంతమంది ఆవిడ్ని పరీక్షగా చూశారు. ఆ పరీక్షగా చూసిన వారికి ఆమెలో లక్ష్మీదేవి కనపడేది. అంటే వాళ్ళు ఆ పైకి కనపడుతున్నటువంటి ఆకారము వెనక ఉన్నటువంటి జ్యుతిని చూశారు, కాంతిని చూశారు. చూసి ఈమె సామాన్యురాలు కాదురా, ఈమె మారువేషంలో వస్తున్న లక్ష్మి అని ఆమెకి నమస్కరించారు. ఆవిడ వెళ్ళి అడిగింది, అయ్యా మీరందరూ ఎక్కడికి వెడుతున్నారో నాకు చెప్పవలసింది అని అడిగింది. అయితే వాళ్ళు అన్నారు, చేది ప్రభు ఉన్నాడు, ఆయన పేరు సుబాహు, ఆయన రాజధాని దగ్గరలో ఉంది, మేమందరం వర్తకం కోసమని అదిగో ఆ రాజధాని నగరానికి వెళ్తున్నాం అంది. అంటే ఆమె సంతోషించింది, నేను కూడా మీతో వస్తాను, నాకు కొంచెం దారి చూపిస్తారా, నేను కూడా పట్టణం చేరుతాను అని. తప్పకుండా మాతో రా అన్నారు. వాళ్ళందరికీ చీకటి పడే వేళటికి మంచి దాహం వేసింది. పగలంతా ఎండలో తిరిగారు. దాహం వేసి వాళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి ఏదో స్నానాలు చేసి కాసి నీళ్లు తాగి తెచ్చుకున్నవి తిని బడలిపోయారు. ఒరే చెరువు కదా, మళ్ళీ దాహం వేస్తే కాసి నీళ్లు దొరుకుతాయి, ఇక్కడ పడుకుందాం ఈ చెరువు గట్టున మనం అని ఆ వచ్చినటువంటి ఆ వ్యాపారస్తుల యొక్క గుంపంతా చెరువు గట్టు మీద అన్ని వైపులా పడుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతుండగా ఒక పెద్ద ఏనుగుల గుంపు ఒకటి నీళ్లు తాగడానికి బయలుదేరి చెరువు గట్టుకు వచ్చింది. అది ఈ మనుష్యులందరినీ చూడగానే వెర్రెక్కిపోయి అది నిద్రలో ఉన్న వాళ్ళని నిద్రలోనే తొక్కి తొండం పెట్టి విసిరి చంపేసి ఆ మనుష్యులందరినీ. అందులో అరిచి జీవితార్థులై పరిగెడుతున్న వాళ్ళని కూడా పట్టుకుని మరీ చంపేసాయి. అందులో తన ప్రమేయం లేకుండా తనని చంపేసినా పర్వాలేదని నిలబడిపోయిన దమయంతీదేవి జోలికి ఒక్క ఏనుగు రాలేదు, ఆమె బ్రతికిపోయింది. ఆవిడంది, జీవితార్థులైన జీవుల సుఖసుప్తులైన వారి చంపే అరవ మరణకాంక్షనున్న మగువ చంపకనను మరచే విధికరంబు మందబుద్ధి అంది. ఏం ఆశ్చర్యం! జీవితార్థులై మేం బ్రతికుండాలి, వ్యాపారం చేయాలి, ఏదో భార్యాబిడ్డల్ని పోషించుకోవాలని కోరుకుని పగలంతా నడిచి అలిసిపోయి రాత్రివేళ ఒక చెరువు గట్టున పడుకుని నీటి మీదించి వస్తున్నటువంటి చల్లని గాలి చేత సంతోషంగా గాఢ నిద్రలో ఉన్నటువంటి వారందరినీ కూడా ఏనుగుల గుంపులో ఉన్న ఏనుగులు వచ్చి తొక్కి చంపేశాయి. చచ్చిపోయినా పర్వాలేదనుకుంటున్నటువంటి నన్ను విడిచిపెట్టే ఏమనాలి బ్రహ్మగారి బుద్ధిని? బతికుందామనుకున్న వాళ్ళని చంపించాడా? చచ్చిపోయినా పర్వాలేదనుకున్న నన్ను బ్రతికించాడా? ఏమనుకోవాలి? అందుకే లోకంలో ఒక సామెత ఉంది, అంటే అది దమయంతీదేవికి వర్తించరు సుమండి. లోకంలో ఒక మాట అంటుంటారు, పాపి చిరాయు సుకృతి గతాయు అంటుంటారు. అది విని కొంతమంది పుణ్యం చేయడానికి భయపడుతూ ఉంటారు. పాపం చేస్తే చాలా కాలం బ్రతుకుతారు, పుణ్యం చేస్తే తొందరగా వెళ్ళిపోతారు. అంటే వెళ్ళిపోతాం కదండి, ఎందుకు పుణ్యం లేనిపోని కూడా కొంత పాపం కూడా ప్రయత్నపూర్వకంగా చేస్తే పోదా అనుకుంటుంటారు. అది కాదు దాని ఉద్దేశం.
పాపీ చిరాయుహు అన్న మాటకు అర్థం ఏంటంటే ఈ శరీరాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఉంచుతాడంటే పాపముల ఫలితాన్ని అనుభవింపజేయడానికి. అన్ని రకాల కష్టాలు పెట్టి ఇది బాధపడుతుంటే దాని వలన వాడు చేసుకున్న పాపాలు పోయేట్టు చేయడానికి దీన్ని ఉంచుతాడు. ఏ పాపాలు లేని వాడికి, అన్ని పుణ్యాలు చేసిన వాడికి ఈ శరీరంతో ఇక్కడ ఉండవలసిన అవసరమే ఉంది, దేవలోకానికి పోదు కానివని ఇందులోంచి విడిపిస్తాడు. అందుకని పాపాలు చెయ్యాలని కోరుకోకూడదు. పాపాలు చేస్తే దీంతో ఉంటే చాలా కష్టం అనుభవిస్తాడని దాని అర్థం. పాపీ చిరాయుహు సుకృతి గతాయుహు అన్నమాట. అంతేగాని పాపం చేస్తే ఎక్కువ కాలం బతుకుతారు, పుణ్యం చేస్తే తక్కువ కాలం బతుకుతారు అని వాచ్యార్థం చేసి సిద్ధాంతీకరించకూడదు దాన్ని. కాబట్టి దమయంతీదేవి ఇలా ఆశ్చర్యపోయి ఆ కొద్దిమంది మిగిలినటువంటి బ్రాహ్మణులు కొంతమంది బతికారు అందులో. ఆ బ్రాహ్మణులతో కలిసి ఆమె చేదిదేశ రాజధాని నగరాన్ని చేరుకుని రాజమార్గంలో నడిచి వెళుతోంది. రాజమాత అంతఃపుర గవాక్షంలోంచి చూసింది. ఆ పక్కన ఉన్నటువంటి దాసిని పిలిచి అంది, ఆ నడిచి వెడుతున్నటువంటి స్త్రీని చూశావా? అపారమైన తేజోమూర్తి, పైకి అలా ఉంది కానీ వెనక చాలా కాంతి ఉంది ఆమెలో. ఆమె సాధారణ స్త్రీ కాదు. ఆమె ఎందుకు అలా వెడుతోంది? ఆమెని చూస్తే నాకు అనురక్తి కలుగుతోంది. నాకు ఆమెని చూస్తే ఏదో బాంధవ్యం లాగుతోంది. ఎందుకో ఆవిడ్ని పిలవాలనిపిస్తోంది, ఎందుకో ప్రేమతో పలకరించాలనిపిస్తోంది. ఇలా తీసుకురా. మన వాళ్ళు అంటుంటారే రక్త సంబంధం అండి లాగుతుంది అంటారు. చూశారు ఎంత గుప్తంగా దాచారో నన్నయ్య గారు. ఇక్కడెక్కడ ఈ మాటకి తాత్పర్యం ఏమిటో చెప్పలేదు. ఈ మాటకి తాత్పర్యం ఏమిటో తర్వాత చెప్తారు. కానీ ఇది మర్చిపోకూడదు. ఈ మాటలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి. రాజమాత అన్న మాటలు అంటే ఆ దాసి వెళ్ళి గబగబా ఆవిడ్ని తీసుకొచ్చింది. ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది. అడిగితే ఈ దమయంతీదేవి ఏంది, అమ్మా నేను నా భర్త కలిసి అరణ్య మార్గంలో బయలుదేరాం. నా భర్త ప్రభువు, రాజ్యాలు నిలినవాడు. కానీ మేమిద్దరం కష్టసుఖాలలో ఒకరికొకరం తోడై ఉండాలనుకుని కష్టకాలమునందు అరణ్యంలో వెడుతూ ఇద్దరం కలిసి పడుకున్నాం. నా భర్త నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు ఒక రాత్రి వేళ అని చెప్పలేదు దమయంతిది. ఆ మాట ఆవిడ అన్నదు. ఆయన ఎందుకు వెళ్ళారో ఆవిడ ఎంతసేపు ఆలోచించినా ఆవిడ ఉద్దేశం ఏంటంటే నేను ఆయనకి ఎందుకు బరువు అయ్యానో తప్ప ఆయన నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయేటటువంటి హృదయం ఉన్నవాడు కాదు. అది ఆమె పాతివ్రత్యం, ఆవిడ గొప్పతనం. అసలు ఆ ఆలోచన ధోరణికి ఉన్నటువంటి స్వచ్ఛత, ఆ పవిత్రత అది రాదు. అది చాలా చాలా కష్టం. అసలు దోషం అంటే అవతల వారి మీద పెట్టడం, సాధితం అంటే మన మీద పెట్టుకోవడం అన్నది నాబోటిగాడికి అలవాటు. కానీ కొంతమంది ఎంత స్వచ్ఛంగా ఉంటాయో హృదయాలు. నాకు ఆ మాట అంటుంటే ఒకటి గుర్తొస్తుంటుంది. నేను కాలేజీలో చదువుకునే రోజుల్లో మా ఇంటి పక్కన వాళ్ళకు పాప ఉండేది. ఆ పాప మా ఇంటికి వచ్చి ఆడుకుంటుండేది. అది పాలు తాగుతోంది. పాలు తాగుతుంటే ఆ గ్లాసుకి చేయి తగిలి పడిపోయింది. పడిపోతే ఆ గ్లాసు విరిగిపోయింది, పాలు ఒలిగిపోయింది. వాళ్ళ అమ్మ విని చప్పుడు వచ్చింది కాబా. వాళ్ళ అమ్మ కొడుతుందేమో అని నేనన్నాను, గ్లాసు పడిపోయి పాలు ఒలికిపోయాయండి అన్నాను. అంటే ఆ పిల్లంది గ్లాసు పడిపోలేదు, నా చెయ్యి తగిలి పడిపోయింది. నాకు మతిపోయింది. నేను అబద్ధం చెప్పాను. అప్పుడే ఇప్పటికీ చెప్తున్నాను, గ్లాసు పడిపోయింది అంటాను. గ్లాస్ ఎందుకు పడిపోతుంది? గ్లాస్ ఏం పడిపోదు, నేనే పడేస్తాను. ఏదో మాట్లాడుతూ ఏదో చూస్తూ అస్తమానం చేతులు ఊపడం అలవాటు అయిపోయి ఏదో ఇలా అండంలా చేయి తగిలి పడిపోతాయి. పడిపోతే నేనే నా చెయ్యి సక్రమంగా గ్లాస్ అక్కడ ఉందని చూడక అర్థరహితంగా ఊపితే తగిలి పడిపోయింది అంటానేమిటి? గ్లాసు పడిపోయింది, ఇంకొంచెం మంచినీళ్ళు పెట్టంట. గ్లాస్ ఏం పడిపోలేదు. అబద్ధం ఆడి బ్రతకడం అలవాటైపోయి ఆ మాట వచ్చింది అంతేనంట. పసిపిల్లకి అది రాక ఉన్న మాట ఉన్నట్టు చెప్పింది. దమయంతీదేవి జీవితంలో ఆమె రక్తంలో జీర్ణమైపోయింది ఆ పాతివ్రత్యం. ఆమె సప్తధాతువులు పాతివ్రత్యం. కాబట్టి ఆమె భర్తని చిన్నతనం చేసి మాట్లాడదు, చులకన చేసి ఆమె మాట్లాడదు. ఆమె అంత గౌరవంగా మాట్లాడుతుంది. అందుకే ఆమె అంది, విధి పరిపాకం చేత మేము ఒక చోట నిద్రపోతుండగా మోసగింపబడ్డానమ్మా. ఎవరి చేత మోసగింపబడింది? విధి చేత మోసగింపబడింది అంతే. ఆమె ఇంకేం చెప్పలేదు. నొసటి వ్రాత అంతే కదా మరి జరిగిందిగా. అందుకని విధి పరిపాకం చేత మోసగింపబడి ఒంటరి దానినయ్యానమ్మా. నేను సైరంధ్రి వృత్తి చేస్తానంది ద్రౌపదీదేవిలాగే. విరాట పర్వంలో ద్రౌపదీదేవి అన్నట్లు అని ఆమె కొన్ని నియమాలు పెట్టింది. నేను సైరంధ్రిగా ఉంటాను, కానీ ఒకరి ఎంగిలి నేను తినను,
ఒకరి కాళ్ళు నేను పట్టను, బ్రాహ్మణులతో తప్ప అన్యులతో మాట్లాడను. అంటే బ్రాహ్మణుడు అంటే సమాజం ఎంత నమ్మే వ్యక్తో చూడండి, అంత నమ్ముతుంది సమాజం, అంత నమ్ముతుంది. కాబట్టి ఆ నమ్మకానికి తగినంత గౌరవంతో బ్రాహ్మణుడు జీవించాలి అన్నది తాత్పర్యం. కాబట్టి నేను ఒక్క బ్రాహ్మణులతోనే మాట్లాడతాను. ఈ నియమాలు మీరు అంగీకరించగలిగితే నేను మీ దగ్గర సైరంధ్రిగా ఉంటాను. ఆవిడంది, అయ్యో తల్లి ఎంత మంచి మాటలు అన్నావు, తప్పకుండా సైరంధ్రిగా ఉండు. ఎందుచేత అంటే శౌచము నష్టమవుతుంది. ప్రాయశ్చిత్తం చేసుకోవలసినటువంటి వాటిల్లో ఒకటేమిటంటే, నిన్న వండిన పదార్థాన్ని ఇవాళ తింటే ప్రాయశ్చిత్తం చేసుకోమని శాస్త్రంలో. అలా తినకూడదు అని. అలా తినడానికి యోగ్యమైన పదార్థం ఏది అంటే ఒక్క బెల్లమే. బెల్లం ఒక్కదానికే నిలవదోషం లేదు. అందుకే పరమేశ్వర నివేదనకి వండేటటువంటి ఏ పదార్థంలోనూ పంచదార కలపరు, బెల్లంతో వండుతారు. పైగా లోకంలో పాత పడిపోయినటువంటి వస్తువులు వాడడానికి ఎక్కువ ఉపయుక్తం కావు. అందులో బాగా నిలవైపోయింది అంత రుచిని పొందదు, జీర్ణశక్తిని దెబ్బతీస్తుంది. కానీ ప్రపంచంలో బాగా నిలవ ఉంటే పథ్యానికి పనికొస్తాయి కొన్ని. అది కూడా ఎటువంటి వాళ్ళ పథ్యానికి? లోపల ఉన్నటువంటి వ్యవస్థ అంతా పచ్చితనాన్ని పొందుతుంది. పచ్చితనాన్ని అంటే అందులో ఏదో పెనుమార్పు సంభవించింది. ఒక గర్భిణీ స్త్రీకి పురుడు వచ్చిందనుకోండి, ఆమె కడుపు పచ్చి బాలింతరాలు అంటారు. పచ్చి బాలింతరాలు అంటే ఆమె కడుపులో ఉన్న వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు మళ్ళీ ఒక కొత్తతనాన్ని పొందింది. పిల్లలు బయటకు వచ్చేసారు కాబట్టి ఇప్పుడు ఆమె కడుపులోకి వెళ్ళే పదార్థం పొరపాటున కూడా ఆమెకు అపకారం చేసేది కాకూడదు. అందుకే పూర్వం ప్రత్యేకించి పేదరాలికి పురుడొచ్చింది అంటే అందరూ గబగబా పథ్యం చేసే పదార్థాలు పంపించేవారు. పథ్యం వండి పెట్టడం మహాపుణ్యంతో కూడుకున్నటువంటి విశేషం. ఎందుచేతనో తెలుసా? 3 ప్రాణులు నిలబడతాయి. అది సామాన్యమైన పుణ్యం కాదు, ఎన్ని జన్మలకి సరిపోయే పుణ్యమో అది. 3 ప్రాణులు నిలబడతాయి. అంటే నేను 3 ప్రాణులు అని వచ్చేసింది నాకు, కవల పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని అనేసాను అనుకోండి. 2 ప్రాణులు అనుకోండి. ఎందుచేత అంటే తల్లి, మరి ఆ పథ్యం తిని కదా తల్లి బతుకుతుంది. ఆమెకు అనారోగ్యం రాకూడదు. ఆమెకు అనారోగ్యం వస్తే పాలాగిపోతాయి, పాలాగిపోతే పిల్లలేరి ఎలా బతుకుతారు వాళ్ళు? ఆ తల్లికి అనారోగ్యం రాకూడదు. ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలి, ఆమె యందు పాలు సృజింపబడాలి. ఆ పాలు తాగి పిల్లలు బతుకుతారు. ఆమె ఆరోగ్యవంతమైన పదార్థం తింటేనే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, లేకపోతే వాళ్ళకే పరిశుద్ధంగా వస్తుంది. అందుకే 2 లేక 3 ప్రాణులు బ్రతకడానికి ఏర్పాటేది అంటే పురటాలికి పథ్యం పెట్టడమే. అందుకే పెద్దరికానికి పరాకాష్ఠ ఏమిటంటే, పూర్వం చెప్పుకునేవారు ఘనంగా, నేను ఇంతమందికి పథ్యం వండి పెట్టానండి, అంతమందికి పథ్యం పెట్టిందా అనేవారు. అంటే వాళ్ళ చెయ్యి ఎంత మంచిదో మీరు ఆలోచించాలి. ఆ చేతి అన్నం పురటాలకి పాలు పట్టేట్టు చేసింది. అంటే ఆ హృదయాలు ఎంత మంచివో, వాళ్ళు ఎంత గౌరవానికి అర్హులో, వాళ్ళు ఎంతటి పూజనీయులో అర్థమవుతుంది. అంత మంచి హృదయం ఉన్నవాళ్ళు అని. అందుకే కొన్ని పదార్థములు నిలవున్న కొద్దీ పథ్యానికి పనికొస్తాయి. ఎవరికి పథ్యానికి? పురటాలి పథ్యానికి కూడా పనికొస్తాయి. అందులో ఒకటి బెల్లం. అందుకే కదా పాత బెల్లం పంపిస్తుంటారు. ఆ ఇంట్లో పురటాలు ఉంది అంటే పాత బెల్లం పంపిస్తారు. ఎందుకంటే పాత బెల్లంతో వండి కాయమని తయారు చేసి ఇస్తారు, తింటుంటారు పురటాలు. సరే, అది వేరే విషయం అనుకోండి. ఈ విషయాలు మీకు ఈ మధ్య బాగా తెలిసాయి అనుకోకండి. కాబట్టి ఆ బెల్లానికి పాత పడిన కొద్దీ పథ్యంగా ఉండగలిగినటువంటి శక్తి ఉన్నట్లే లోకంలో కొన్ని పదార్థాలకి ఒక్కొక్క రకమైనటువంటి శక్తి ఉంటుంది. అందుకే ఆమె ఎంగిలి తినను అంది. ఎంగిలి తింటే శౌచం పోతుంది. శౌచం పోతే బుద్ధి మీద ప్రభావం ఉంటుంది. బుద్ధి మీద ప్రభావం ఉంటే భర్త చాలా కాలంగా కనపడలేడు కాబట్టి ఏదో ఓ మాట అనాలనిపిస్తుంది. అనిపిస్తే తన పాతివ్రత్యానికి దోషం వస్తుంది. అందుకే నేను ఎంగిలి తినను. నేను కేవలంగా నా కొరకు అని ఇయ్యబడిన పదార్థం ఒక్కటే తింటాను. ఇంకొకరు తినగా మిగిలిన పదార్థాన్ని నేను తినను. అందుకని సైరంధ్రిని కనుక నన్ను దాసిగా చూడవద్దు అంది అని 4 ఆ తర్వాత ఆవిడ అక్కడ అంతఃపురంలో చేరింది. ఏదో పాపం ఆవిడ బాధ ఆవిడిది. చిత్రం ఏమిటంటే సీతా మహాలక్ష్మి
సుందరకాండలో ఎలా అయితే ఒక్క చీరతో ఉండిపోయిందో అలాగే దమయంతీదేవి నలమహారాజు గారు కనపడే వరకు ఆయన చింపుకుని ముక్క పట్టుకుపోయిన చీరతోనే ఉండిపోయింది. అంతఃపురానికి వచ్చాను కదా అని కడుపు నిండా అన్నం తినలేదు, మంచం మీద పడుకోలేదు. తన భర్త ఏ కష్టంలో ఉన్నాడో తన భర్త పొందని సుఖం తాను పొందకూడదని ఆమె భూశయనం చేసింది. ఆమె తలస్నానం చెయ్యలేదు కాబట్టి ఆమె తలంతాను అట్టలు కట్టేసింది, ఒళ్ళంతా బూది కమ్మేసి ఆ చీర ముక్కతోనే ఆవిడ అలాగే ఉంది. అక్కడ నలుడు అరణ్య మార్గంలో అలా ప్రయాణం చేస్తున్నాడు, ఆయన అలా వెడుతూనే ఉన్నాడు అడవిలో. ఎందుకని? ఆయనకి బయటపడడం ఇష్టం లేదు అసలు. దేనికి బయటికి రావాలి? భార్యన వదిలిపెట్టేశాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? ఒకనాడు ధరణీ మండలాన్ని శాసించిన చక్రవర్తి ఎవరి దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతాడు? కాబట్టి ఆయన ప్రశ్నకి జవాబు లేదు. దమయంతి బాధకి ఒక చిన్న వెలుతురు రేఖ ఒకటి దొరికింది. ఆ వెలుతురు రేఖ దమయంతికి దొరికితే సరిపోతుందా? నలుడు దగ్గరయ్యే మార్గం దొరకాలి. ఇప్పుడు మునివాక్యం నిజమవ్వాలి అంటే దమయంతి ఒక్కత్తి ఎదురు చూస్తూ కూర్చుంటే సరిపోతుందా? నలుడు ఆమెకి భర్త అయ్యే అవకాశం, రాజయ్యే అవకాశం దొరకాలా అంటే ఇప్పుడు మునివాక్యం ఏమవ్వాలి? ఈయనకి కలిపురుషుడు విడిచిపెట్టడానికి, ఈయన ఎక్కడో ఆశ్రయం పొందడానికి, నన్ను బయటికి వస్తే గుర్తుపట్టేస్తారనేటటువంటి బెంగ నుంచి ఈమెకి ఒక మార్గాంతరాన్ని దొరికేటట్టుగా పరిస్థితుల యందు మార్పు కల్పించేదై వాళ్ళ వాగ్బలము పనిచెయ్యాలి. అందుకొచ్చింది ఆ మునిపల్లె. కానీ ఆవిడకి ఒక్కత్తికి కాదు ఆశీర్వచనం, నలుడికి కూడా అది. కాబట్టి ఇప్పుడు అకస్మాత్తుగా ఏమైంది? దావానలం చుట్టుముట్టింది. పెద్ద మంట అరణ్యాన్నంతటినీ చుట్టేసింది. ఈ అరణ్యాన్నంతటినీ చుట్టేస్తే నలుడు పరిగెత్తి పారిపోవాలి, కానీ ఆయనకి పెద్ద ఆసక్తి లేదు. ఎందుకని? తనంత తాను చచ్చిపోడు ధర్మ విరుద్ధం కనుక. దావానలం చుట్టేస్తే ఎవరి కోసం బతకాలి? ఎందుకోసం బతకాలి? అడవిలో తిరగడమే కాక అతను అలాగే ఉన్నాడు. కానీ అది నలుని యొక్క గొప్పతనం. 4 దిశలను దావజ్వాలావలిక విసే మ్రంది చానోప మహీపాలక నన్నొక్క సరసీ కూలము చేరంగ నెత్తుకుని పొమ్ము దయన్. ఓ మహీపాల, మహారాజా నన్ను రక్షించు రక్షించు అని కేకలు వినపడ్డాయి. ఆ కేకలు ఎక్కడి నుంచి వినపడుతున్నాయో అక్కడికి ఆ మంటలోకి ఒక్క దూకాడు. చూస్తే పాము ఒకటి చుట్టలు చుట్టుకుని ఆ మంటల మధ్యలో కాలిపోవడానికి సిద్ధపడుతూ ఎటూ తప్పుకోలేక పడగలు విప్పి అటు ఇటు కొట్టుకుంటోంది. నలమహారాజును చూడగానే పాముంది, వచ్చావా? గబగబా నన్ను ఎత్తుకో. ఇంత పెద్ద పావుని ఎలా ఎత్తుకుంటాననుకుంటున్నావా? నీవు చేత్తో ఇలా 2 చేతులతో పట్టుకోవడానికి వీలైనంత చిన్న పావునైపోతాను. నాగకుమారుణ్ణి, నన్ను ఇక్కడి నుంచి క్షోభపడిపోయాను ఈ సెగకి, నన్ను వెంటనే తీసుకెళ్ళి ఏదైనా సరోవరం చెంతన దింపంది. ఆయన వెంటనే ఆ పావుని 2 చేతులతో పట్టుకుని మంటల మించి దూకి ఓ సరోవరం దగ్గరికి వెళ్ళి కింద పెట్టబోతున్నాడు. ఆ పావంది, నన్ను కింద పెట్టకు, ఒక్క 10 అడుగులు లెక్క పెట్టి 10వ అడుగు దాటగానే కింద పెట్టాడు. ఆయన 10 అడుగులు లెక్క పెట్టుకుంటూ ముందుకెళ్ళి 10వ అడుగు వేసి ఆ పావుని కింద పెడుతున్నాడు. అదొక్కసారి పెద్దదై ఆయన కాటు వెయ్యగానే అకస్మాత్తుగా నల్లగా మారిపోయి చేతులు పొట్టిగా అయిపోయి వికృతమైనటువంటి ఆకారాన్ని పొంది గూని వచ్చిన వాడిలా వంగిపోయాడు. వంగిపోతే ఆ పావుంది, ఆయన కర్కోటకుడు. ఆయన అన్నాడు, నేను నీకు కావాలనే ఇటువంటి రూపాన్ని కల్పించాను, నేను నీకు అపకారం చేశానని అనుకోకు. నువ్వు నీ రూపంతో ఉన్నంతకాలం నువ్వెవరిని ఆశ్రయించలేవు, గుర్తుపడతారని. ఈ రూపంతో నిన్ను ఎవ్వరూ గుర్తుపట్టరు. నీ రూపం మారిందేమో, నీ మేధా సంపత్తి అలాగే ఉంటుంది. మేధా సంపత్తికి దోషం రాదు, కానీ నీ రూపం మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఏ రాజు దగ్గరికైనా వెళ్ళచ్చు, నీకు అభ్యంతరం రాదు, సరికదా? పిశాచములు రాక్షసులు నిన్ను ఆవహించలేరు, బాధ పెట్టలేరు. నీకు శత్రుభీతి ఉండదు. నా విషం నీ శరీరంలో ఉన్నంతకాలం నిన్ను శత్రువులు బాధ పెట్టరు. యుద్ధం జరిగితే నీకే విజయం సంప్రాప్తమవుతుంది. నా విషం నీ శరీరంలోకి ఎక్కిన కారణంగానే నువ్వు భార్యా సమాగమాన్ని పొందుతావు, పూర్వరాజ్యాన్ని పొందుతావు. నీకు మళ్ళీ ఎప్పుడు నీ యథారూపం కావాలనుకుంటున్నావో అప్పుడు నన్ను స్మరిస్తే ఒక దివ్యమైన వస్త్రం ఒకటి వస్తుంది. ఆ వస్త్రాన్ని నీ మీద కప్పుకో, నువ్వు మళ్ళీ నలుడివైపోతావు.
కాబట్టి నేను నీకు ఏదో అపకారం చేశానన్న భావన మనసులో పెట్టుకోకు. నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెడితే నీ కథ సుఖాంతమవుతుందో కూడా నేను నీకు మార్గం చెప్తాను. ఎందుకు దావానలం పుట్టాలి, ఎందుకు కర్కోటకుడు ఇలా చెయ్యాలి, ఎందుకు కర్కోటకుడు మార్గం చెప్పాలి? మహాత్ముల మాట, మునిపల్లెలోని మునుల ఆశీర్వచనం మళ్ళీ ఇద్దరు కలవడానికి మార్గాన్ని సుగమం చేస్తోంది. కాబట్టి యథార్థం చెప్పాలంటే ఈ నలదమయంతుల కథ అంతా కూడా దమయంతీదేవి యొక్క పాతివ్రత్య ప్రభావ విశేషమే. నలుడి ధర్మం లేదని నేను ప్రతిపాదన చేయను, కానీ కలిపురుషుడు పాడు చేస్తున్నాడు లోపల నుంచి. ఆ కర్కోటకుడు అన్నాడు, ఇల ప్రసిద్ధుడు ఋతుపర్ణుడెనుడు మహీషుడు ఇక్ష్వాకుకులజుండు నీకు సేవ్యుండవు, అతని కొలిచి అందుండు నెలకొని అతనికి అశ్వహృదయమనిడి విద్య ఇచ్చి వెలయ అతని చేత అక్షహృదయమన్ విద్య చేకొను. ఇక్కడికి దగ్గరలో ఇక్ష్వాకు వంశంలో ప్రభవించినటువంటి ఋతుపర్ణుడు అనబడేటటువంటి రాజు రాజ్యం చేస్తున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు, ఆయనని సేవించు, ఆయన దగ్గర నుండి అక్షహృదయము అనబడేటటువంటి విద్యని నువ్వు పుచ్చుకో. అది తాంత్రిక విద్య. తాంత్రిక విద్య అంటే నా ఉద్దేశం అది ఏదో ఉగ్ర పూజలకు సంబంధించిన విద్య కాదది. అది వైదికమై పరమేశ్వరానుగ్రహాన్ని ప్రోధి చేసేటటువంటి విద్య. ఋగ్వేదంలో అక్షసూక్తము అని ఈ పాచికల మీద ఒక సూక్తం కూడా ఉంది. కాబట్టి అది వైదిక మార్గంలో ఆ దేవతానుగ్రహాన్ని పొందేటటువంటి ప్రక్రియ. శకునిలా ఏదో పాశాధిష్టాత్రి అనుగ్రహాన్ని పొంది ఆ పాచికలని వశం చేసుకున్న విద్య కాదది. అందుకే అక్ష విద్య ఎవరి చేతిలో ఉంటుందో వాళ్ళ దగ్గర శకుని వంటి వారి పాచికలు పారవు. కాబట్టి అందుకు చెప్తున్నాడు మహానుభావుడు అశ్వఘోషుడు ఈ కథంతా చెప్పుకొస్తున్నాడు బృహదాశ్వుడు. కాబట్టి ఆయన అన్నాడు, నువ్వు ఆ ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళి సేవించు. అక్కడికి వెళ్ళి సేవించి ఆయన దగ్గర అక్షహృదయం అన్న విద్య పుచ్చుకో. నీ దగ్గర ఒక విద్య ఉంది, ఏమిటది? నీ దగ్గర ఉన్నది అశ్వహృదయం, అంటే గుర్రాల్ని ఎలా లొంగ తీసుకోవాలో నీకు తెలుసు. ఈ విద్య ఆయన దగ్గర ఉన్న విద్య నువ్వు పుచ్చుకో. శుభం భూయా, నీకు శుభం జరుగుతుంది, వెళ్ళు అని ఆ కర్కోటకుడు అదృశ్యమైపోయాడు. వెంటనే ఈ నలుడు ఇప్పుడు ఎవరు తనని గుర్తుపడతారన్న భయం లేదు కాబట్టి ఋతుపర్ణుడి దగ్గరికి వెళ్ళాడు. చిత్రం ఏమిటంటే, ఏనల మహారాజు గారు పాచికలాడుతుండగా దమయంతీదేవి ఇక తన భర్త సర్వస్వాన్ని కోల్పోతాడని నమ్మి తన యొక్క కుమారుడైనటువంటి ఇంద్రసేనుణ్ణి, కుమార్తె అయినటువంటి ఇంద్రసేనని